నేను చెప్పేది విను అంటూ సీరియస్ అయ్యాడు నిబ్బా పవన్. దాంతో రీతు, నేను నీతో ఫైట్ చేయడం లేదు, క్లారిటీ ఇస్తున్నా అని అన్నది. నేను ఫైట్ చేయట్లా, నా భావం చెప్తున్నా విను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, రాత్రి వాడు నీ బెడ్ పై వచ్చి ఏమన్నాడు? రే అటు వెళ్ళరా, నువ్వు చిన్న పిల్లోడివి, వినకూడదు అని అన్నాడా లేదా అని అడిగాడు. వాడు అలా ఏం అనలేదురా, క్యాజువల్ గా అన్నాడు అని రీతు అంటే, లేదు వాడు అలాగే అన్నాడు అంటూ తెగ ఫీల్ అయిపోయాడు డెమాన్. రే, జోక్ ని కూడా సీరియస్ గా తీసుకుంటున్నావు అని అడిగింది రీతు. అంటే రాత్రి నువ్వు జోక్ చేశావా అని అడిగాడు పవన్. అవునరా బాబు, వాడు జోక్ గానే అన్నాడు అని రీతు అంటే, నేను వాణ్ణి అనడం లేదు, నువ్వు నన్ను రమ్మని ఎందుకు పిలవలేదు అని నిబ్బిగాడు తెగ ఫీల్ అయిపోయాడు. అసలు వీడి బాధ ఏంటో, అర్ధరాత్రి పూట వీడిని ఆడపిల్ల బెడ్ మీదకి రమ్మని ఎందుకు పిలవాలో, ఆమె దుప్పట్లోకి వీడెందుకు దూరాలో, దానికి వీడు ఇంత ఫీల్ అయిపోవడం ఏంటో, అసలు వీడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడో, సొంత పెళ్ళాన్ని కూడా ఎవడో ఇంతలా ఆర్డర్లు వేయడు, గొడవలు పడ్డు. కానీ డమాల్ గాడు మాత్రం చిన్న దానికి రీతుపై అధికారం చెలాయిస్తూ టార్చర్ చూపించాడు. దానికి రీతు, ఏంట్రా నువ్వు, నీ బిహేవియర్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది, నిన్న కూడా ఇలాగే చేశావు, నేను వెళ్లే దారిలో గౌరవ్ కనిపిస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే అక్కడ ఉన్నా, దాన్ని కూడా ఇష్యూ చేశావు, ప్రతి దానికి ఇలా చేయొద్దు, ప్రతి దానికి సెన్స్ లేకుండా అలుగుతున్నావు, నీకు నచ్చినట్టు ఉండలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రీతు. నాకు నచ్చినట్టు ఉండమనడం లేదు, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు అంటూ చేసిందంతా చేసి, నేను అలా అనలేదు, తప్పంతా నీదే అన్నట్లుగా మాట్లాడాడు డెమాన్ పవన్. అయితే ఆ విషయం అక్కడితో ఆగలేదు. వీళ్ళ గొడవ విన్న కళ్యాణ్, ఏంటి వాడు రాత్రి మీ మధ్యలోకి నేను వచ్చినందుక ఇలా చేస్తున్నాడు, సర్లే వచ్చి కూర్చో అని అన్నాడు. దాంతో రీతు, నువ్వు వచ్చినందుకు కాదు, తర్వాత వాడితో మాట్లాడలేదని, నిన్ను ఆపలేదని, వాడికి ఇంట్రెస్ట్ లేక వెళ్ళి పడుకున్నాడేమో అనుకున్నా అని చెప్పింది. ఇంతలో వెనకే పవన్ వచ్చి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, దీన్ని హైలైట్ చేయకు, ఏదైనా అడిగితే నాకు మూడ్ బాలేదని చెప్పకు అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేశాడు. పొద్దున్నే ఏంటి పవన్ అని దివ్య అంటే, నేను చాలా కామ్గా ఉన్నాను, చిన్నదానికి పెద్దదానికి నువ్వు అలుగుతున్నావు, నువ్వు అలగడం లేదా, నేను అలిగితేనే వచ్చిందా, ప్రతి దాన్ని సీరియస్ చేస్తున్నావు, మొత్తానికి మాట్లాడటం మానే, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని అన్నాడు డెమాన్.